ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 121వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. మనలను కాపాడేది ఆయనే, మన కుడి ప్రక్కన దేవుడు నీడగా ఉంటాడని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు, మనకు సహాయంగా ఉండే దేవుడు. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా ఆయన మనకు నీడగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించిన దేవుడు మన జీవితాల్లో కూడా మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడి మనకు నీడగా ఉంటానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మనకు ఎవరు సహాయం చేసేవారు ఈ లోకంలో ఉండరు, మనకు నీడ ఇచ్చేవారు ఈ లోకంలో ఎవరు ఉండరు, కానీ ఆయనే మనకు నీడనిచ్చే దేవుడు. మనకు ఆశ్రయం ఆయనే. ఆయనను ఆశ్రయిస్తే మనకి జీవితంలో ఏది కూడా కొదువు అనేది ఉండదు. కొండల తట్టు మనం కనులెత్తినా మనకు సహాయం దొరకదు, కానీ యెహోవా వల్లనే మనకు సహాయం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించాడు కనుక ఈరోజు ఆయన మీద ఆధారపడి ఆయన సహాయం కొరకు ఎదురు చూసేవారుగా ఉంటూ ఆయన నీడలో ఉంటూ ఆయన కలుగు చేసే మేలులు కాపుదల పొందుకోవలసిందిగా ప్రభు పేరట మేము కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్యా, ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మల్ని కాపాడే దేవుడవు నీవే. మా కుడి ప్రక్కన నీడగా మాకుండి మా జీవితాల్లో నీ కాపుదల్లో ఉంచే దేవుడవు. నేను ఆశ్రయించితే దేవా వారి జీవితాల్లో ఏది కూడా లోటు లేకుండా ఉంచే దేవుడు కనుక దేవా, ఈరోజు విశ్వాసంతో నమ్మకంతో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప మేలులు కలుగు చేయండి. ఈ యొక్క రోజు దేవా ఏ కార్యాన్నైతే ప్రారంభిస్తున్నారో ఆ కార్యాన్ని సఫలం చేయండి. వారి జీవితాల్లో ఏదైతే ఆశిస్తున్నారో సమస్తాన్ని అనుగ్రహించండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.